సో ఒకసారి చూద్దాం బట్టి విక్రమార్క ఏమంటారో ఆయన ఈ దీనికి సంబంధించి ఒకసారి విందాం. ప్రైవేట్ కాలేజ్ సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అంశానికి సంబంధించి ఈరోజు కళాశాల యాజమాన్యాలు ముఖ్యంగా వారి అసోసియేషన్ ఫాతి సంబంధించి వారందరితో కూర్చొని మాట్లాడటం జరిగింది. వారికి గతంలో చెప్పినట్టు 1200 కోట్లకు సంబంధించి 600 కోట్లు గతం రిలీజ్ చేశాం. ఇంకో 600 కోట్లు రిలీజ్ చేయమని అడిగారు. ఈ నెలలో దానికి సంబంధించి వెంటనే 2-3 రోజుల్లో వాటి పరిష్కారం చేస్తూ అదనంగా ఇంకో 300 కోట్లు కూడా అంటే మొత్తంగా 1500 కోట్లకు సంబంధించి వారు అడగటం జరిగింది. తప్పనిసరిగా వాటిని పరిష్కారం చేసే దిశలో ఒక యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించి వారికి చెప్పడం జరిగింది. దీన్ని సానుకూలంగా వారు కూడా స్పందించి అర్థం చేసుకొని ఇప్పటికే వారు కళాశాల బంద్ సంబంధించి 3వ తారీఖు నుంచి ప్రకటించి బంద్లో పెట్టినటువంటి వ్యవస్థని భవిష్యత్తులో ఆ బంద్ను కంటిన్యూ చేయాలనుకున్నటువంటి ఆలోచన కూడా ఈ చర్చల ద్వారా తీసుకున్న నిర్ణయం ద్వారా వారు విరమించుకోవటమే కాకుండా వారు అనుకుంటున్నటువంటి 8th నాడు ప్రపోజ్ చేసుకున్న ఫ్యాకల్టీ మీటింగ్ కానీ లేకపోతే 15th నాడు స్టూడెంట్స్ తో పెట్టుకున్నటువంటి మీటింగ్ కానీ వీటన్నిటిని కూడా విరమించుకుంటున్నట్టుగా. సో బట్టి విక్రమార్క చెప్పారు కథ సుఖాంతమైంది. ప్రభుత్వం కూడా తలొగ్గక తప్పలేదు. రేవంత్ రెడ్డి అటు బెదిరించారు, ఇటు చర్చలకు పిలిచారు. రెండు పొద్దున సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ లో బెదిరించారు కదా, మీ సంగతి చూస్తా, ఫేషియల్ అటెండెన్స్ ఎందుకు అది చేస్తున్నారు, మీకు వేరే పనులు చేయకపోతే విద్యార్థులు దాంతో పోతారా అట్లా చెప్పారు. ప్లస్ ఇప్పుడు ప్రభుత్వం ఏదో ఒకటి సెటిల్ చేసుకోవాలి, లేకపోతే తల్లిదండ్రులు చాలా మంది విద్యార్థులు తల్లిదండ్రులు వ్యతిరేకంగా కూడా ఓటేసే అవకాశం మాట్లాడడము అంటే కంప్లీట్ గా సొల్యూషన్ టెంపరరీ. సో అది అన్నట్టు ఇనుము వేడిగా ఉన్నప్పుడే సానబెట్టాలన్నట్టు కాలేజ్ యాజమాన్యం అట్లా చేసి ఈ విధంగా చేసేయి. సో ఒకటే ప్రభుత్వం కూడా బర్డెన్ తగ్గించుకోవాలి. ఏ ప్రభుత్వం వల్ల కాదు ఇక ఫీజు రియంబర్స్మెంట్ ఇంతమంది చదివితే కనుక ఇబ్బంది అవుతుంది. ఫ్రీ బీస్ లో ఏవి రెగ్యులరైజ్ చేసే దానిలో పూర్తిగా ఎడ్యుకేషన్ ఇవ్వనట్లేదు. అందరూ ఇంజనీరింగ్ చదవాలంటే అది ఏ ప్రభుత్వం వల్ల కాదు, దాని రిజిస్ట్రేషన్ జరగాలి. తర్వాత ఈ కాలేజీలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ మీద బతికే కాలేజీలు మాత్రం ఆపాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మన కార్పొరేట్ కాలేజీలు శ్రీ చైతన్య నారాయణకి తల్లిదండ్రులు 100 కోట్ల రూపాయలు చేస్తున్నారు. ఈ చిన్న కాలేజీల వల్ల ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది, బట్ పూర్తిగా దీని మీదే బతుకుతా అంటే కష్టం. ఎందుకంటే వాళ్ళ కాలేజీలకు రాకుండా మీరు వచ్చినా రాకుండా మాకు ఫీజు ఇచ్చేయండి గవర్నమెంట్ దగ్గర, మీ విద్యార్థికి వచ్చే ఫీజు స్కాలర్షిప్ మెస్ ఛార్జీలు కూడా తీసుకుంటారు కొద్దిమంది. అవన్నీ అరికట్టాల్సిన అవసరం ఉంది. మొత్తానికి దీన్ని సరళీకృతం చేయాల్సిన అవసరం ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఏదైతే కమిటీ వేసిందో ఆ కమిటీ వేయడం కూడా మంచి పరిణామం అంటారు. అయితే ఒకసారి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం.